వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్. కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లా శివంపేట పరిధిలో ఒక వ్యక్తి కిడ్నాప్ హత్య కలకలం. పోలీసులు సకాలంలో స్పందించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎంపీ ధర్మపురి అరవింద్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదన్నట్టు మాట్లాడడం సరైన పద్ధతి కాదని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ తమిళసై వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ను ముట్టడించేందుకు యత్నించారు. బీఆర్ఎస్ ఇతర విద్యార్థి సంఘాల నేతలు రాజ్భవన్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసిన వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు బోర్డు బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టడం వల్ల సుమారు 3000 ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పినట్లు గవర్నర్ తమిళసై వింటున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏం చేస్తారు పోయి మరి కరెక్టే. తెలంగాణ రాష్ట్రంలో చెప్పు బ్రదర్. వచ్చిన కాంచెల్లి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఏదైతే ఉన్నారో టీపీడీ ఎగ్జామ్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వం కుమ్మక్కయి ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా పేపర్ లీక్ చేసి ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్య కారణం అయితే ఉన్నది. కాబట్టి ఈ యొక్క టీఎస్పీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి వెంటనే దానికి కారణంగా రాజీనామా చేయాలని మేము తెలంగాణ విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నందిపేట మండలం చౌడమ్మ కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత దంపతులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. గ్రామస్తులు ఎమ్మెల్సీ కవితతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, మేయర్ నీతూ కిరణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. హృదయ కమలే ఆశీర్వదీశా అంతర్గతం కుదస్తం విలదల్ జగదే మోక్షిమధ్యాన గీత తమోమిం విశ్వతో వృత్వా అద్యదిష్టత్రయాంగులం పురుజయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్తేజానః యదన్నేన తిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుష్య పూరుజః పాదోస్య విశ్వభూతాని హస్తే పురస్యం
तेन मूलप्रमाणात् वेदस्पत्यान्तगीता उदयकमले आजीवनीता अन्तर्दत्तं कुलस्तं विलगन् जगते गोपिमद्गानगीता राजसीतामृतानां नारसिंहं नामि। మెదక్ జిల్లా శివంపేట పరిధిలో ఒక వ్యక్తి కిడ్నాప్ కు గురైన తర్వాత హత్యకు గురి కావడం కలకలం రేపింది. స్థానికంగా ఉంటున్న ఆంజనేయులు ఈ నెల 11న పని కోసం వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయులు కిడ్నాప్ చేశారంటూ అదే రోజు అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున వరకు 40 సార్లు ఆంజనేయులు ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు దుండగులు ఫోన్ చేశారు. మీ ఇంట్లో ఉన్న 7 లక్షల నగదు 3 తులాల బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటకి తెచ్చి ఇవ్వకపోతే మీ నాన్నని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. భయపడి డబ్బులు నగదు ఇస్తామని మా నాన్నని ఏం చేయొద్దంటూ మృతుడి భార్య కూతుళ్లు వేడుకున్నారు. కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. వారు 3 జిల్లాల్లో 4 పోలీస్ స్టేషన్లను తిరిగారు. ఫిర్యాదు చేయడానికి గజ్వేల్, షామీర్పేట్, మనోహరాబాద్, శివంపేట పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. చివరకు శివంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉండగానే మీరు డబ్బు నగలు ఇచ్చేలా లేరు, మీ నాన్నని చంపేస్తున్నామా అని, ఈ సిమ్ కూడా తీసేస్తున్నామని కిడ్నాపర్లు ఫోన్ చేసినట్లు సమాచారం. చివరకు దొంతి చెరువులో తలపై తీవ్ర గాయాలతో ఆంజనేయులు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ముందే స్పందించి ఉంటే తమ తండ్రి బ్రతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మీద అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అన్న మాట ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాట కాదని అందరికీ అర్థమైన విషయమే అని అన్నారు. అదే ప్రశ్నని మీడియా వాళ్ళు అడిగినప్పుడు అరవింద్ టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పి ఉండాల్సిందని, అంతేగాని అది ఆయన వ్యక్తిగత విషయం, బీజేపీ పార్టీ తరఫున కాదు అన్నట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తే ఎవరికైనా అంతర్గత వర్గ పోరు నడుస్తున్నదనిపిస్తుందని అన్నారు. అరవింద్ గారు ఏదైనా ఉంటే బండి సంజయ్ గారితో మాట్లాడాలి, కానీ ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు డైరెక్ట్ సంజయ్ గారితో మాట్లాడవచ్చు. మీరు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయన కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు, ఢిల్లీలో మీరు కలుస్తూనే ఉంటారు. ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలి, కానీ డైరెక్ట్ మీడియాలో వచ్చి కామెంట్ చేస్తున్నారంటే ఇది చాలా తప్పు. మీరు చెప్పిన మాటలు రిటర్న్ తీసుకోవాలని అరవింద్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని అరవింద్ గారికి నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ములుగు సరిహద్దు ప్రాంతంలోని జగ్గన్నగూడెం వద్ద గుత్తి కోయలను ఖాళీ చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది వెళ్లారు. అయితే గుత్తి కోయలు ఖాళీ చేయడానికి నిరాకరించారు. తర్వాత ఆగ్రహంతో ఫారెస్ట్ అధికారులపై కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గిన ఫారెస్ట్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కనీసం పోలీస్ ఫోర్స్ లేకుండా సిబ్బందిని పంపడం పట్ల ఎఫ్ఆర్ఓ పై ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ ఉద్యోగులందరూ సమావేశం కానున్నట్లు సమాచారం. గవర్నమెంట్ పాపం చేయదు, ఎప్పుడు మీ ఇష్టమే చేస్తాను. ఇదంతా ఏరియా అంతా టైగర్ జోన్ కిందకి వచ్చింది. జంతువులను ఇచ్చిపెడతారు, ఇక్కడ మనుషులు తిరగడానికి ఉండదు. జంతువులు లేవు, తెచ్చేస్తారు. ఇప్పుడు అందుకే జోన్ ఏర్పాటు చేసి ఓటు కోసం కాదే బాబు, నాకెందుకు ఓటుతో సంబంధం? నాకు సంబంధం లేదు కదా. గవర్నమెంట్ అధికారులు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం అంతే తప్ప ఓటతో నాకేమవసరం? జంతువు ఎత్తదా మనిషి ఎత్తడా అనేది
అదే అర్థం మీరు మాకు ఇప్పుడు ఏం చేయమంటావు సార్? జీవనోపాధి కల్పిస్తారు. అడుగుతా మీకు కల్పిస్తారు. చెప్పొచ్చు కదా, మీ కడుపులోకి మీరు చెప్పుకోవాలి. మా అధికారులు మాకు అభ్యర్థిన పని మేము చేస్తాను అంతే. ఇక్కడ నుంచి అక్కడ నుంచి చేసుకోలింగమూర్తి అంటేనే లేకపోతే అక్కడ పోయి కూడా నేను వదిలిపడేటోడు. అక్కడ ఊరు పక్కన చూపిస్తే కూడా నేను అంతా నష్టం చేసిన కదా, ఆ భూమి నేను చేసుకుంటా. మళ్ళీ ఉన్న భూమి అదే నేను అడుగు అధికారులను అడుగు. మరి మేము ఎక్కడ అధికారులు చెప్పినా మేము చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు పోయి అడిగితే ఏం చేస్తారో చెప్తాం. చెప్పే అధికారులు చెప్తే మన భూమి మన ఫారెస్ట్ అది వాళ్ళని అడుగుడేది. మీ పని చార్మినార్ జోడీ బజార్ వద్ద కలిగి ఉన్నటువంటి యానిమల్ కేర్ సెంటర్ మరియు అంబర్పేట్ పటేల్ నగర్ లో ఉన్నటువంటి యానిమల్ కేర్ సెంటర్ ను జీహెచ్ఎంసీ హై లెవెల్ కమిటీ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా కొన్న వాహనాలను పరిశీలించడం, అంబర్పేట్ లో అదనపు ఫ్లోర్ వేసి ఆపరేషన్ పెంచాలని, సినిమా ముందు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అవేర్నెస్ కాంపెయిన్స్ పెంచాలని, ఫెరోషియస్ డాగ్స్ సపరేట్ గా కేర్ సెంటర్ నిర్వహించాలని తదితర సూచనలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ విల్సన్, అబ్దుల్ వకీల్, ఇతర వెటర్నరీ డాక్టర్స్, కార్పొరేటర్స్ శ్రవణ్, పద్మ, వెంకట్ రెడ్డి, సిఎన్ రెడ్డి, బైగ్ తదితరులు పాల్గొన్నారు. यार हम लोगों के आने की वजह से डॉग्स के लिए ये वी आर मेकिंग फॉरेस्ट में छोड़ने से कोई प्रॉब्लम नहीं। हाँ फॉरेस्ट में लेकिन उनका फॉरेस्ट से हमें कोई प्रॉब्लम नो नो हम लीगल डी फॉरेस्ट में छोड़ रहे हैं रनिंग कमेटी टावर से छोड़ दिया से डीएफए से लिखा लेगा ये इतने छोड़ दिया zones ఇచ్చినట్టు సార్ డాగ్స్ చేస్తే సమ్ మినిమైజ్ 2 years లో కంప్లీట్ కంట్రోల్ లో సీ ద వి డాగ్స్ అంటే ఇది అయిపోయి ముసలైనక పోతుంది. ఇప్పుడు వార్పుటింగ్ మెజర్స్ తీసుకుంటే 2 years అంతే సార్ రిజల్ట్స్ ప్రూవ్. బులెటిన్ షేర్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపీ సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రైస్ మిల్ యాజమాని రైస్ మిల్ అసోసియేషన్ వారిపై పౌర సరఫరాల శాఖ అధికారిపై జాయింట్ కలెక్టర్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు మెదక్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు చంద్రపాల్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రైస్ మిల్లును లీజుకు తీసుకుని నడిపించుకుంటున్నాడన్నారు. జిల్లాలోని అందరం అన్ని రైస్ మిల్లుల వారు అధికారులకు సహకరిస్తే ఇతను మాత్రం తన సొంత పంతాన్ని నెగ్గించుకోవడానికి బీహార్ హమాలీలతో తమను అధికారులను చంపేశామని బెదిరిస్తున్నాడని వాపోయారు. ఇక అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చామన్నారు. అధికారులు పదవి పెట్టేసి అధికారులతో మాట్లాడేసేసి వ్యవస్థను చెడిపోయే ప్రధాన కార్యక్రమంగా ముందు పోతా ఉన్నారు. గత నెలలో అంతా వ్యతిరేకించాము. ఈ పద్ధతి బాగుండదు. జిల్లాలో ఉన్న మిల్లర్లు రాష్ట్రంలో మిల్లర్తో సమానం. ఏదైతే మనకు ధాన్యం దిగుమతి వస్తుందో, కార్పొరేషన్ ఏదైతే బియ్యం మనం ఇవ్వాలో దానికి వచ్చిన నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్న పరిస్థితుల్లో నర్సాపూర్ చెందినటువంటి మిల్లర్ శ్రీధర్ గుప్తా అని అతను 2-3 మిల్లు లీజ్ తీసుకొని నడుపుతాడు. ఆ వ్యక్తి బీహార్ హమాలీలను పెట్టేసి నన్ను, డిఎస్ఓ గారిని, జేసీ గారిని చంపిస్తానన్నటువంటి మెసేజ్లు పెట్టడం జరిగింది. కానీ గత నెలలో జనవరిలో ఆయన 19 ఏదైతే మెసేజ్లు ఇచ్చిండో దాన్ని మేము చిన్న పిల్ల చేస్తగా మేము అనుకుని దాన్ని వదిలేసాం, కంప్లైంట్ చేయలేదు. మరి ఈ 2-3 రోజుల నుంచి ఆయన ఆటలు సాగట్లేదు. జిల్లాలో ఉన్న మిల్లర్లంతా కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉండి ఆయన చేసే విధానం తప్పని అధికారుల దృష్టికి కలెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు ఆయన కొత్త పంతం ఎత్తుకొని మేము చూస్తాం, మీ సంగతి చూస్తాం, మీ కథ చూస్తాం, మీ అంతు తేలుస్తాం అన్నటువంటి విధానంతో మొత్తం టోటల్గా వైరల్ చేస్తూ, వాయిస్ రికార్డులు వైరల్ చేస్తూ ఇక వదిలే ప్రసక్తి లేదు, ఒక్కొక్కరి సంగతి చూసుకుంటామనే విధానంగా వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్లందరం కూడా మేము మీటింగ్ పెట్టేసుకొని మరి ఏం చేద్దామనే నిర్ణయానికి వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి మనం ఈ విషయంలో ఫిర్యాదు చేద్దామనే నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారు లేనందువల్ల గౌరవ సిఐ గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తీసుకున్న కంప్లైంట్ తప్పకుండా అతను కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, గౌరవ ఎస్పీ గారిని కోవడం జరిగింది. అలాగే టౌన్ సిఐ గారిని, డిఎస్పీ గారు కూడా కలిసి ఇప్పుడు అప్లికేషన్ ఇస్తా ఉన్నాం, ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. మేము మీ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇటువంటి పిచ్చి జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యత ఉంది. వారు కూడా కంట్రోల్ చేసిన బాధ్యత ఉంది. ఏ వ్యక్తి ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాడో, ఎవరి ప్రభుత్వాన్ని సహకరించట్లేదంటే మిల్లర్లను కూడా వాళ్ళు చూడాల్సిన పరిస్థితి. ఈరోజు అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రోత్సహిద్దామన్న కొంతమంది కూడా ఉన్నారు. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ ఆలం పార్క్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ త్వరితగతిన వ్యాపిస్తూ ఉండడంతో ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. దట్టమైన పొగతో ఆ ప్రాంతంలోని నివాసం ఉంటున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు శ్రమించారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్న భవనాలకు వ్యాపించాయి. పక్కనే ఉన్న 2 ఇండ్లకు మంటలు వ్యాపించాయి. ఇళ్లలో ఉన్న వాళ్లు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. పక్కన ఉన్న మిగతా నివాస గృహాల నుంచి కూడా స్థానికులు పరుగులు తీశారు. ఇండ్ల మధ్యలో అక్రమ గోదాములు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన గోదాములకు ఎలాంటి అనుమతులు లేకుండా చలామణి అవుతున్నాయని, అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోరని స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. కట్టెలు పూర్తిగా ఎండిపోవడంతో క్షణాల మీద మంటలు వ్యాపించాయి. ఇక దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
పూతలపట్టు మండలం పాలకూరు జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కారును ఒక లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరంతా బెంగళూరు వాస్తవ్యులు. తిరుమల దర్శనం తర్వాత బెంగళూరుకి తిరిగి వెళుతుండగా ఘటన జరిగింది. గాయపడ్డవారిని హుటాహుటిన 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదానీ ఆర్థిక నేరాలపై కమిటీ వేయాలంటూ చలో రాజ్భవన్ కు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా రాజ్భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి బయటకు రాగానే అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, క్రిస్టోఫర్, శుంకర, పద్మశ్రీ, మస్తాన్ వలి ఇతర నేతలను అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫోన్ అడ్డంగా పెట్టగలనా తీసుకోని అడ్డంగా పెట్టగలనా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్. కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లా శివంపేట పరిధిలో ఒక వ్యక్తి కిడ్నాప్ హత్య కలకలం. పోలీసులు సకాలంలో స్పందించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎంపీ ధర్మపురి అరవింద్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. బండి సంజయ్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదన్నట్టు మాట్లాడడం సరైన పద్ధతి కాదని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.